మరొక మారు మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ప్రజలు నీవారయ్యా, వాక్యం కొరకు వచ్చారు. సూటిగా వాళ్ళ హృదయాలతో వాళ్ళ జీవితాలతో మీరు మాట్లాడుతూ రండి. మీ కృప చేత నింపమని నిలబడ్డ నీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ చేత అభిషేకించి మీరే మాట్లాడుతూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానిరదని ఆమెతో చెప్పింది. దేవుడు ఎవరో తెలియక ముందు మనం వేటి ఎందైతే విశ్వాసం ఉంచామో వాటి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళాం. కానీ దేవుడు అంటే ఎవరో, ఈయనలో ఉన్నటువంటి శక్తి ఏందో, ఈయన ఎలా అద్భుతాలు చేస్తాడో, ఈయన ఎలా ఆశ్చర్యకార్యాలు చేస్తాడో తెలిసిన తర్వాత మనము దేని మీద నమ్మకం ఉంచాలా? అద్భుతం మీద నమ్మకం ఉంచకూడదు, ఆశ్చర్యకార్యాల మీద నమ్మకం ఉంచకూడదు. కానీ ఆయన చెప్పిన మాట మీదనే నమ్మకం ఉంచాలా. హల్లెలూయా. మనం వారం వారం వాక్యాలు వింటున్నాం, బల్లరథంలో వాక్యం వింటున్నాం, దేవుడు నాతోనే మాట్లాడిన, నిజంగా మా పరిస్థితి ఇట్లనే ఉందని అంటున్నాం. కానీ మొట్టమొదటి ఉండేటువంటి ఆ దీవెనకరమైన వాగ్దానం ఏదైతే ఉంటుందో ఆ వాగ్దానాన్ని బట్టి ఆ వారం అంతా మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయలేకపోతున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఆ పచ్చని చెట్టుని ఏం చేస్తానన్నాడు? ఎండిన చెట్టుగా చేస్తాడు. ఎండిపోయిన చెట్టుని పచ్చని చెట్టుగా చేస్తాడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఎండిపోయి ఉంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? పచ్చని చెట్టుగా చేస్తాడని చెప్పి ఏదైనా వాక్యం వచ్చింది అనుకోండి, ఆ వాక్యం మీద ఏం చేయాలి? మనం నమ్మకం ఉంచాలా. నమ్మకం ఉంచి దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అయితే దేవుడు ఏం చేస్తుండే ఈ ఉదయకాలం మనతో ఏం మాట్లాడుతుందంటే, అనేక మంది మనం ఈ సంఘంలో వాక్యం వింటున్నాం, వాక్యం ద్వారా బలపరచబడుతున్నాం, వాక్యం ద్వారా ఆదరించబడుతున్నాం, సరి చేసుకోగలుగుతున్నాం తప్పులుంటే. కానీ సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మళ్ళీ ఆ దేవుని యొక్క మాట మీద మనం ఏం ఉంచలేకపోతున్నామంట? నమ్మకం అనేది ఉంచలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. బాగా జ్వరం వచ్చింది అనుకోండి, లేదంటే బాగా అనుకోని విధమైనటువంటి ఏదైనా ఒక చిన్న కష్టం ఎదురైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వెంటనే దేవుడిని ఆధారపడలేస్తానమ్మా. దేవుడు చెప్పిండు, నువ్వు పొందిన దెబ్బల చేత, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలగజేస్తానడు కదా. ఏది ఏమైనా సరే ముందైతే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఆయన నామంలో ఏం చేస్తాడు? విడుదల అనుగ్రహిస్తాడని చెప్పి ఆ మాట ఏందో మనం ఏం చేయలేకపోతున్నాం? నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఏదో నోటితో వల్లిస్తున్నాం తప్ప దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని మనము ప్రార్థన చేయలేకపోతున్నారంట వీళ్ళ చాలా మంది. మొన్న బల్లరథంలో ఒక అమ్మ సాక్ష్యం చెప్పింది. వాళ్ళ కొడుక్కి పెళ్ళి 2 సంవత్సరాలు అయిందంట. ఇంకా పిల్లలు లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారంట. రోజమ్మ గారు ఇట్లా సంగతి అంటే, మీకు జనవరి 1న వాగ్దానాలు ఇస్తాం కదమ్మా, వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు నమ్మని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తీసుకెళ్తా ఉంటారు. ఎవరెవరికైతే ఏ వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి అని చెప్పిన ఆత్మచేత దేవుడు చెప్తే వాళ్ళ కోడలికి వచ్చిందంట, నా నామంలో మీరు నన్ను ఏది అడిగినా ఈ సంవత్సరం వాగ్దానమే వచ్చిందంట. హల్లెలూయా. వస్తే ఆ కోడల కొరకు వాళ్ళ అత్తమ్మ ప్రార్థన చేసిందంట, దేవా నా కోడలికి నువ్వేమని వాగ్దానం చేసినావు? ఏది అడిగితే అది ఇస్తానన్నావు కదా. మరి నా కోడలి హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే తను కూడా ఒక తల్లి అవ్వాలని ఆశపడతా ఉంది. తను అలా ఆ విధంగా అవ్వలేకపోతున్నందుకు, ఇంకా ఆమె ప్రెగ్నెంట్ అవ్వనందుకు ఎంతో వేదన పడతా ఉంది కదా. ఆమె కోరికను తీర్చు ప్రభు అని ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసింది. ఇప్పటికి 1 నెల క్రితం అయింది. ఇప్పుడు ఆమెకి ప్రెగ్నెంట్ అంట. హల్లెలూయా. ఏమిందే సాక్ష్యం చెప్పింది. అంటే దేవుడు నీ జీవితానికి ఏదైతే వాగ్దానం ఇచ్చిండో దానిని పట్టుకొని నువ్వేం చేయలేకపోతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నావు. హల్లెలూయా. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చాలా మంది ఏం చేస్తారంటే, సమస్య రాగానే, ఇరుకు రాగానే ఏదో ఒక వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదో ఒక వాగ్దానం పట్టుకొని ఎంత మాత్రం కూడా ప్రార్థన, అన్ని వాగ్దానాలేగా, 8000 వాగ్దానాలు ఉన్నాయిగా సుమారు. మరి ఏది పడితే అది పట్టుకొని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. అట్లా ఏది పడితే అది పట్టుకొని ఎంత మాత్రం కూడా మనము ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే ఈ బైబిల్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ ఉద్దేశించి ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. అయితే ఈ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు నీతో సూటిగా నీకంటూ ఒక వాక్యం ఇస్తాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ ఏంటంటే, ఆ పేతురు ఏం చేస్తాడు? ఆ పడవలో పోతా ఉన్నారు కదా, ఆ శిష్యులందరూ పడవలో పోతా ఉంటే అట్నుంచి ప్రభుల వారు ఏం చేస్తాడు? సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు అందరు ఏం చేశారు? అమ్మో దయ్యం వస్తుంది అంటే వాళ్ళ యొక్క అవిశ్వాసానికి దేవుడు దుఃఖపడి, నేను దయ్యాన్ని కాదు ప్రభుని అంటే, పేతురు ఏం చేసిండు? నువ్వే ప్రభు అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు అన్నడా లేదా? హల్లెలూయా. నడిపించు అన్నాడు కానీ దిగలే ఇంకా నీళ్ళలో నుంచి. ఎందుకు? ఆయనకి పిలుపు రాలే, నువ్వు రా అని రాలే దేవుని దగ్గర నుంచి. ఎప్పుడైతే ప్రభు చెప్పిండో పేతురును నడువమన్నాడో వెంటనే ఆ పడవలో నుంచి లేసి ఏం చేసిండు? కాళ్ళు ఆ సముద్రం మీద పెట్టి వెళ్తా ఉన్నప్పుడు ప్రభు అంత దూరంలో ఉన్నాడు, పేతురు ఇక్కడ ఉన్నాడు. ఆ ప్రభుని చూస్తూ నడిచిండు. అవునా కదా? మీకు ఇక్కడ ఇంకా ఆ లోతు ఏం తెలవాలంటే, పేతురు మాత్రమే నడిచిండు కానీ పేతుర్ని పిలిచిండు కదా ప్రభు, మనం కూడా వెళ్ళొచ్చు అని శిష్యులు ఎవరైనా వచ్చారా? అంటే ఈ బైబిల్ గ్రంథం ప్రపంచ మానవాళ్ళందరి కొరకు. అయితే ఏది పడితే అది నీ వాగ్దానం కాదు. అక్కడ 10 మందో 12 మందో శిష్యులు ఉన్నారు ఆ పడవలో, కానీ అందరూ నీళ్ళ మీదకి నడవడానికి రాలే. ఎవరు వచ్చారు? ఎప్పుడు వచ్చిండు?
ఎప్పుడు ప్రభు పిలిచినప్పుడు మాత్రమే. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే జ్ఞానం లేక అంటే ఎన్నో ఏళ్ల క్రితం దక్షిణ కొరియా దేశంలో యవనస్తులైనటువంటి ఒక 15 మంది ఆడపిల్లలు ఉంటారు అనమాట. ఆడపిల్లలు మగపిల్లలు బాగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నారు. అయితే ఒక దైవజనుడు ఎవరు వచ్చి మీటింగ్స్ పెడుతున్నారంట. హల్లెలూయా. 3 దినాల మీటింగ్స్ పెడతా ఉంటే వీళ్ళు కూడా పోదామని ఆ మీటింగ్స్ కి వెళ్ళి మనం దీవించబడతాం కదా, ఆశీర్వదించబడతామని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరుతున్నప్పుడు అనుకోకుండా ఒక్కోసారి వర్షాలు మన దగ్గర లేకపోయినా అటేటో పడితే ఏం చేస్తాయి, ఆ నదులు కాలువలు అన్ని కూడా పొంగిపోతూ ఉంటాయి కదా. వీళ్ళు ఈ చెరువు దాటి వెళ్ళాలి, ఆ మీటింగ్స్ కి వెళ్ళాలి అంటే ఇంకొక మార్గం ఏం లేదు. అసలు ఆ సమయంలో నీళ్ళు అనేవి ఉండవు. కానీ అవతల ఎక్కడో వర్షం పడో డ్యామ్ తెరిస్తే ఇది మొత్తం నిండిపోయింది. అర్థమవుతుందా మీ అందరికి? అయితే వీళ్ళందరూ వచ్చారు, ఆ 15 మంది నిలబడ్డారు, చూశారు. మొత్తం చూస్తే ఆ వాగు మొత్తం పొంగి పొర్లిపోతా ఉంది. అవునా కదా? వీళ్ళు ఎట్లా పోవాలి? అందులో ఒక అమ్మాయి చెప్పింది, పేతురు నడవలేదా నీళ్ళ మీద, మనం కూడా నడుద్దామని చెప్పి నడవలేస్తా నడుద్దామని చెప్పి నడుద్దామని ఆ కాలు పెట్టంగానే ఫ్లోటింగ్ కి కొట్టుకొని పోయి చనిపోయారు. టీవీలో పేపర్లో అన్నిట్లో చెప్పారు, యేసు ప్రభు గొప్ప దేవుడే అయితే, సత్యమైన వాడైతే మరి వీళ్ళని ఎందుకు కాపాడలేకపోయిండు. అవునా కదా? అంటారు కదా. వాస్తవానికి వీళ్ళకి చెప్పిన దేవుడు నీళ్ళ మీదకి వెళ్ళిపోమని చెప్పలే. అట్లనే ఈ రోజు దేవుడు వాళ్ళ వాగ్దానం వీళ్ళ వాగ్దానం కాదు, బైబిల్లో ఉన్న వాగ్దానం కాదు, నీకంటూ స్పష్టంగా నీకు ఏదైనా ఇచ్చిండా? బైబిల్ చదువుతున్నప్పుడు కానీ వాక్యం ద్వారా మేము ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆత్మచేత ప్రేరేపించబడుతున్నప్పుడు ఏదో ఒక మాట నీ హృదయాన్ని తాకిపోయింది అంతే. హల్లెలూయా. ఆ తాకిన మాట ఏదైతే ఉందో, నిజంగా దేవుడు నాతో మాట్లాడిన నీకు ఏదైతే అనిపిస్తుందో దానిని పట్టుకొని కనుక నువ్వు ప్రార్థన చేస్తే పేతురుగా అసలు సాధ్యం అవుతుంది ఎవరికైనా? మనుషులకి, నార్మల్ మనుషులకి, ఆయన దేవుడు కాబట్టి మహత్యం కలిగిన వాడు కాబట్టి నడిచిండు. కానీ మనుషులకి ఎవరికైనా సముద్రం మీద నడవడం చేతనవుతుందా? కానీ ప్రభు మాట పట్టుకొని ప్రభు పిలిచిన తర్వాతకి వెళ్తే అసాధ్యమైనవి కూడా సాధ్యమైపోయినాయి. ఈ రోజు నీ జీవితంలో ఏదైతే అసాధ్యం, ఇక నా భర్త మారడం అసాధ్యం, నా పిల్లలు మారడం అసాధ్యం, లేకపోతే ఈ కుటుంబంలో ఈ పరిస్థితి మారదు, ఈ జబ్బు పోదు, ఇది ఇట్లనే ఉంటది, అసాధ్యం, ఇంకెవ్వరి వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు అనే సందేహం కనుక నీలో కనుక ఉంటే, ఈ బలహీనత నుంచి నేనేం కాలేను, విడుదల పొందుకోలేను, నేను దీన్ని మానేలేకపోతున్నా అనేది కనుక నీకుంటే, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. నువ్వు ఏ బలహీనతల్లో ఉన్న దాని నుంచి నిన్న ఆయన విడిపించగలిగేటువంటి శక్తిమంతుడు. అసాధ్యమైంది ఏదైతే నీ కుటుంబంలో ఉందో దాన్ని ఆయన ఏం చేయగలడంట? సాధ్యం చేయగలడు. హల్లెలూయా. అయితే మరి దేన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి అంటే, దేనిని పట్టుకొని ప్రార్థన చేయాలంటే వాక్యాన్ని బట్టే ప్రార్థన చేయాలి. కానీ ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు, సూటిగా దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలా మంది అంటుండ్రు, వింటున్నాం బాగుంటుంది పోతున్నాం, కానీ ఏ వాక్యం అయితే వచ్చిందో ఆ వాక్యానికి మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం. హల్లెలూయా. ఒకరోజు ఇదే విధంగా హైదరాబాద్ లో ఒక చర్చిలో వాక్యం చెప్తా ఉన్నారంట. ఏం చేస్తాడు దేవుడు, నువ్వు నమ్మితే కనుక రేపే అద్భుతం చూస్తావని యెహెజ్కేల్ గా యెహోషువలో ఉంటది. ఈ రోజు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటే రేపటికల్లా ఒక అద్భుతాన్ని చూస్తారు అని చెప్తే 10 ఏళ్ల పాప వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి చెప్పకుండా వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుని ఎటో వెళ్ళిపోయిందంట. వాళ్ళేం దేవుని నమ్మలే. ఇంటి పక్కన చర్చి ఉంటే వస్తా పోతా ఉంటారు కదా పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ పాప వచ్చి వింటా ఉందంట. పిల్లలు వింటారు తెలుసా? అప్పుడు వాళ్ళకి అర్థమైంది కదా. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అసలు ఏం వినట్లే అనుకుంటాం, కానీ మనకన్నా వాళ్ళు బాగా వింటారు. హల్లెలూయా. వింటా ఉంటే అందరు వెళ్ళిపోయినాక ఆ పాప ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ రోజు కనుక మా తప్పులన్నీ ఒప్పుకుంటే రేపటికల్లా దేవుడు నిజంగా అద్భుతం చేస్తాడా అని అడిగిందంట. హల్లెలూయా. చెప్పడం మాత్రం ఓ మస్తు శక్తితో ఓ అట్లా ఇట్లా అని చెప్తాం, కానీ సందేహం ఎవరికైనా వచ్చింది కదా. ఆ పాస్టర్ గారికి ఏమర్థం కాదు, ఈ చిన్న పాప ఏమడిగిద్దో, మరి ఆమె విశ్వాసం ఎట్లుందో తెలియదు కదా. ఏందమ్మా నీ బాధ ఏంది, నీకు రేపటికల్లా ఏ అద్భుతం కావాలి అంటే, మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 20 రోజులు అయిందండి. హల్లెలూయా. మా అమ్మతో గొడవ పెట్టుకుండు, చిన్నదే గొడవ, కానీ ఆయన అట్లా వెళ్ళిపోయిండు. మా అమ్మకి ఏమో జ్వరం వచ్చి ఏడుస్తా ఉంది, బాధపడుతూ ఉంది. మా అమ్మ అసలు లేవలేకపోతా ఉంది, నేను ఒక్కదాన్నే ఉంటున్నా. మరి మా నాన్నగారు రావాలి అంటే, సరే అమ్మ 10 ఏళ్ల పాప అంటే చిన్న చిన్న తప్పులు ఉంటే అబద్ధం ఆడడం ఇలాంటివి ఉంటాయి కదా. మరి నువ్వేమైనా తప్పు చేసినావు అంటే, చేసిన పాస్టర్ గారు ఒకసారి మా నాన్న ప్యాంట్ జేబుల నుంచి ఒక 5 రూపాయలు తీసుకున్నా, మా అమ్మ చెప్పిన మాట వినలే, పోవద్దన్న వాళ్ళ ఇంటికి పోయినా, ఆమెకు తెలిసిన తప్పులన్నీ ఒప్పుకుందంట. ఆ చిన్న బిడ్డ విశ్వాసాన్ని చూసి పాస్టర్ గారు ఆ పాప మోకరించి ఆ దైవజనుడు ఆ తల్లి ఆ చిన్న పాప మీద చేయబెట్టి, దేవ చిన్న బిడ్డ, దేవుడు నమ్మినామా కాదు, అందులో మళ్ళీ అన్యజనరాలు, కానీ ఈ రోజు తను పరిశుద్ధపరచుకుంటే రేపటికల్లా అద్భుతం చేస్తాడు అనే మాట మీద ఇవేముంచుతుంది? విశ్వాసం ఉంచుతుంది కాబట్టి, నమ్మకం ఉంచుతుంది కాబట్టి, దృఢంగా నమ్ముతుంది కాబట్టి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నువ్వు అన్నావు కదా. నాకు లేకపోవచ్చు సరైన విశ్వాసం, కానీ ఈ చిన్న బిడ్డ విశ్వాసాన్ని చూసి నువ్వు రేపటికల్లా అద్భుతం చేయి ప్రభు అని కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆ పాపను పంపించారంట. హల్లెలూయా. అని మంగళవారం ప్రార్థన జరిగిద్దిగా, మళ్ళీ వచ్చిందంట. వచ్చింది ఈయనకు భయం, వాళ్ళ నాన్న వచ్చిండో రాలేదు. రాకపోతే ఏం చేస్తారు పిల్లలు? మనమైనా బిడియానికి ఏం అడగం, ప్రశ్నించాం, కానీ పిల్లలు ఏంది రాలేదు అంటారా? ఓ రోజు మేము ప్రార్థన చేస్తా ఉంటే వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేస్తాను, ఆగిపోలే ఇంకా. అంటే మా విశ్వాసం ఏంటంటే
హల్లెలూయా. వర్షాకాలంలో వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేస్తే అది అజ్ఞానం అయింది కదా. ఆ వర్షంలో ఎలా వెళ్ళాలో అట్లా ఆలోచించాలి. అయితే వర్షం తగ్గిపోతే మా అభిషేక అదేందమ్మా ప్రార్థన చేస్తే వర్షం తగ్గలే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి నేను ఎట్లా సమానం చెప్పాలి నాకు అర్థం కాలే. మళ్ళీ వెంటనే విశ్వాసం తెచ్చుకుని నజరేయుడు దాన్ని గద్దించి ఏస్తున్నామని వర్షం ఆగిపోవాలి ప్రభా, మరి ఈయనకు తెరవాలి కదా, లేకపోతే ఈ దేవుడు ఏం చేయడు అనుకుంటాడు కదా అని చెప్పి నేను అయ్యగారు ప్రార్థన చేయగానే వర్షం అయిపోయింది. మేము వెళ్ళాల్సిన రూట్కి వెళ్ళిపోయినాం. హల్లెలూయా. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వర్షం ఇప్పుడు లేట్ ఎందుకైందంటే మా సీతంలో వర్షం పడుతుంది. నేనన్నా మీరు వెళ్ళండి అయ్యగారు, ఇక నేను రాలేనులే, మరి ఇద్దరం నడుస్తాం కదా అని అంటే మా అభియాన్ చేశాను. ఏసయ్య ప్లీజ్ ఏసయ్య నాలేనో తప్పుంటే క్షమించు, ఏసునాలో వర్షం తగ్గిపోను కాక అన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మరు, చిన్న బిడ్డ నోటి మాట దేవుడు రూఢిపరిచి మా ఊర్లోనే ఉంది అదేందో వర్షం, బయటికి రాగా ఇంకెక్కడ వర్షం లేదు, మేము క్షేమంగా మళ్ళీ మీ వద్దకు రాగలిగినాం. అంటే ఆ మాట మీద నమ్మకం ఉంచగలిగితే ఆ చిన్న పాప వస్తుందంట, టెన్షన్ అయితే ఉంది, వచ్చిందని చెప్పిద్దో రాలేదని చెప్తుందో అని రాగానే పాస్టర్ గారు థ్యాంక్స్ పాస్టర్ అంకుల్, పాస్టర్ అంకుల్ థ్యాంక్స్ పాస్టర్ అంకుల్. మా నాన్న ఆదివారం పొద్దున మధ్యాహ్నం కదా ప్రార్థన అయిపోయింది, నైట్ 1 గంటకి మా నాన్న వచ్చిండు. ఆ విధంగా ఆ చిన్న పాప విశ్వాసాన్ని బట్టి తర్వాతకి ఎట్లొచ్చిర్రు ఏందని ఈ పాస్టర్ ఉన్నాడు కదా, అసలు వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో కనుక్కుందామని చెప్పి ఆ చిన్న పాప చేయబట్టుకొని పక్కనే కదా వెళ్ళి కూర్చొని మాట్లాడితే చిన్న చిన్న గొడవలు ఏవో అవుతున్నాయంట, మనశ్శాంతి ఉండట్లేదంటే, ఇద్దరు మంచిగా ఉందాం అనుకున్నా ఉండలేకపోతున్నాం అంటే వాక్యం తీసి వాళ్ళకి బోధించి వాళ్ళకి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం యేసునామంలో రక్షణలోకి వచ్చి చర్చిలోకి వచ్చి మంచిగా దీవెనకరంగా ఈ రోజు హైదరాబాద్ లో ఆ షాద్ నగర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. చిన్న పాప నమ్మకాన్ని బట్టి. అదే విధంగా దేవుడు నీ జీవితంలో నీకు ఏదైతే మాట ఇస్తాడో ఆ మాటను పట్టుకొని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒక చోట కొటేషన్ ఉంటది, ఇచ్చే సామర్థ్యం ఆయనకుంది, ఇవ్వలేడా? సమస్త భూమి నావే కదా, వెండి బంగారం నావే కదా, 1000 కొండల మీద పశువులు దుప్పటెళ్ళు ఇవన్నీ ఎవరి కలగ చేసిన వాడియే కదా. హల్లెలూయా. ఆయనకి ఇవ్వగలిగే సత్తా ఆయనకుంది, కానీ అడిగి పొందుకునే సత్తా మనకుందా అంటే ప్రశ్నార్థకమే వేసుకోవాలి ఎవరికి వాళ్ళు. హల్లెలూయా. అయితే మీరు ఏం చేస్తుండ్రు అంటే వాక్యం వింటున్నప్పుడు నిజంగా అమ్మగారు ఎట్లా చెప్తుందో మమ్మల్ని చూసినట్టే చెప్తుంది, మా ఇంట్లో జరిగినట్టే చెప్తుంది అని మీరు మమ్మల్ని కాదు మహిమపరచాల్సింది, తండ్రి అయిన దేవుడిని మహిమపరచాలి. ఏవైతే లోపాలు సరి చేసుకోమని దేవుడు చెప్తాడో అవి సరి చేసుకున్న వెంటనే మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట, అద్భుతం చేస్తా ఉంటాడు. అయితే మీరు దేవుడు చెప్పిన మాటలు వింటురంట కానీ వాటి యందు నమ్మకం ఉంచి పట్టుదల కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయలేకపోతున్నారంట. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు కనుక చూసినట్లయితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు కనుక చూసినట్లయితే, ఎందుకు మన జీవితంలో దేవుడు ఆయన ఇచ్చిన మాటని కొన్నిసార్లు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము, ఒకరినొకరు వివాదం చేయదము, రేపకయు ఒకరి ఎందుకరు అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉండము. హల్లెలూయా. ఏంటంట, మనం ఆత్మను అనుసరించి జీవించే వారి అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోండి. ఈ రోజుల్లో ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాము అంటే క్రైస్తవ జీవితంలో గలతీలకు రాసిన పత్రిక 5:25-26 వచనాలు అందరు నా వైపు చూడాలి. హల్లెలూయా. ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? మందిరానికి వెళ్తున్నాం, ఎన్నో ఏండ్లైంది బాప్తిసం తీసుకొని వాక్యం వింటున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, బల్లాలో చేయి వేస్తున్నాం, అంత లోకాన్ని విడిచిపెట్టినాం, పాపాన్ని విడిచిపెట్టినాం, టీవీలు చూడట్లే, ఆభరణాలని సమర్పించుకున్నాం, అయినా మాకెందుకు ఆశీర్వాదం రావట్లేదు అంటే మనలో ఏం లేదంట, ఒక క్రమం అనేది లేదంట. ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళలో ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే క్రమంగా ఉంటాం మనం. ఈ రోజు ఒకలా, రేపు ఒకలా, ఇయ్యాల ఒకలా, అంటే హృదయంలో ఒకలా, పైకి ఒకలా, అట్లా ఉంటామంట. మనం ఎట్లుంటామంట, మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. క్రమంగా నడుచుకోకపోతే ఏమైంది అమ్మగారు అంటే వాక్యం సెలవిస్తా ఉంది, మనం చనిపోతాం కదా, చనిపోయినాక ప్రభు దగ్గరికి వెళ్ళాక దేవుడు అంటాడు, అక్రమం చేయవర్లారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అంటే మాలాంటి పాస్టర్లు అంటారంట, అదేంటి ప్రభు మేము నామంలో అనేక మందికి 100 మందికి బాప్తిస్మాలు లేదా, మేము దయ్యాల్ని పోగొట్టలేదా? అవునే కదా, అనేక మంది ప్రజలకి రోగాలు వస్తే నీ నామంలో చేయబెట్టి ప్రార్థన చేస్తే రోగాల్ని బాగు చేయలేదా అంటే, అయినా సరే మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఎందుకు? ఏ కారణం చేత? క్రమం లేని కారణం చేత. క్రమము కాని ప్రతిది కూడా ఏమైందంట, అక్రమం అయిపోయింది. మనం మందిరానికి వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా చూచుకొని మన వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఎక్కడ ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, అవునా కదా. కొన్ని విధి విధానాలు ఉంటాయి ఉండవా, మనకన్నా పెద్ద వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాం, చిన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాం, మన నడక, మన పడక, మన హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. హల్లెలూయా. మొత్తం కూడా క్రమంగా ఉండగలగాలి. కొంతమందిని చూసారా, వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారంటే వాళ్ళు నడిచే విధానంలో క్రమం, వాళ్ళు వేసుకునే బట్టల్లో క్రమం, అవునా కదా. వాళ్ళండి కుటుంబం అంటే దానం చేసినా ఏది చేసినా 10 మందికి దమ్మముగా చెప్పుకోరు. ఇంకా ఏం చేస్తారంటే ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు అసూయపడరంట. ఏం పడరంట, ఒకరు ఎదుగుతా ఉంటే వాళ్ళని చూసి ఎవరు ఈ మధ్య వాళ్ళు బాగా ఎదుగుతుండ్రు, వాళ్ళు బాగా పైకి వస్తుండ్రు, వాళ్ళు బాగా డెవలప్ అవుతుండ్రు అని వృధాగా అతి చేయబడరంట. వాళ్ళు ఆ విధంగా కష్టపడుతుండ్రు అంటే
దేవుడి కృప ఉండొచ్చు వాళ్ళ మీద, దేవుని ఆశీర్వాదం ఉండొచ్చు. వాళ్ళు కూడా దానికి తగినట్లుగా కష్టపడి ప్రార్థన చేస్తూ, అవునే కదా, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు కావచ్చేమో. మనం వాళ్ళ మీద అతిశయపడితే, అవునే కదా, దేవుడు అంటాడు నీ పరునికి తీర్పు తీర్చకు నువ్వెవడివి అంటాడు. వాళ్ళు ఒకప్పుడు చాలా మంది ఏం చేస్తా ఉంటారంట, నేను చూస్తా ఉంటా, ఒకప్పుడు వాళ్ళకి తిండికి లేకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు, గుడిసెలోనే ఉండొచ్చు. వాళ్ళు ఈ రోజు ఒక స్థితికి వస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళు ఇయ్యాల ఏదో పైకి వచ్చారులే కానీ ఒకప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తే మా ఇంట్లో అన్నం తినిపోయేటోళ్ళు అంటారు. హల్లెలూయా. నిజమే, ఆ రోజు మనకుంది, మనం ఆ విధంగా పెట్టినాం, అవునే కదా. అంటే వాళ్ళు పైకి వచ్చిన దాన్ని మెచ్చుకోవట్లే. అసలు మనుషులు అనేటువంటి వాళ్ళు మంచిని చూడడం మానేశారండి, మంచిని చూడడం మానేశారు. నువ్వు సహాయం చేసినా సరే వాడు ఎందుకు సహాయం చేసినంటే వాడి ద్వారా వీడికి లాభం ఉంది కాబట్టి సహాయం చేయ, లేకపోతే చేస్తారా? ఏది చేసినా ఇతర వ్యక్తులు చెడు చూడడమే సమాజంలో పెరిగిపోయింది కానీ మంచి చూడడం మాత్రం. ఒకవేళ మన భార్య ఈసారి వాళ్ళ అత్తతో మంచిగా ఉందనుకో, ఎందుకు ఈసారి మా అమ్మతో మంచిగా ఉన్నావు, ఏంటిది కథ? హల్లెలూయా. ఏది ఏమైనా అంటే ఒకప్పుడు ఆమెకు తెలియదు కావచ్చు, మూర్ఖరాలుగా అట్లుంది. ఇప్పుడు వాక్యం విని సరైతే కూడా ఏదో ఉంది కావచ్చు, రేపే మాప ఉంటాయి ఏంటిది ఆస్తిపాస్తులు పంచుతారుగా, అందుకే ఉంటుందేమో, ఏమోలే పోనీలే. ఒకప్పుడు అట్లుండి ఇప్పుడు మంచిదైంది, మారింది, దేవానికి స్తోత్రం అనడం లేదు. ఏది చేసినా చెడే చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా సరే మనం ఆ విధంగా చూస్తే దేవుడు అంటాడు నీ దేహానికి కన్ను, నీ దేహం కన్ను ఏంటంట దీపం, కనుక ఆ దీపం తేట తెల్లగా ఉండాలి తప్ప అది మసక వారి ఉండకూడదు. మన చూసే చూసేటువంటి ఆ చెడు దృష్టితోనే మనం తెలియకుండానే మనం పాపాన్ని మూటగట్టుకుంటా ఉంటాం. ఈ బైబిల్లో ఏముంటది అంటే తెలుసా, చేస్తే తప్పు కాదంట, చూస్తేనే తప్పు. ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే తప్పు కాదంట. ఒకవేళ తెలియక చేస్తే పాపంలో పడిపోతే ఆ వేశ్య వచ్చి ప్రార్థన చేయించుకున్నా అమ్మ ఇక నువ్వు పాపం చేయకని చెప్తాడు. కానీ వేషధారులు ఉంటారే, హృదయంలో ఒకలాగా పైకి ఒకలాగా అసూయపడుతూ మోహపు చూపుతూ చూసే వాళ్ళు ఉంటారు కదా, ఆ చూస్తేనే ఇంకా అక్కడితో తప్పు చేసేసినట్టే లెక్క. హల్లెలూయా. అందుకే మనం ఆత్మనుసరించి నడిచేటటువంటి వాళ్ళం క్రమంగా ఉండాలి. భార్య అయితే భర్తతో క్రమంగా ఉండాలి, భర్త అయితే భార్యలతో క్రమంగా ఉండాలి, తల్లిదండ్రులు అయితే పిల్లలతో క్రమంగా ఉండాలి. ఎప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో ఎలా ఆ పిల్లల ముందే మాట్లాడుతూ ఉంటారు. మీ నాన్నమ్మ అయితే మంచిది కాదురా, వాళ్ళు మళ్ళీ గౌరవం ఇస్తారంటారా, వాళ్ళు మళ్ళీ మంచిగా మర్యాదగా మాట్లాడతారా? మీ అమ్మమ్మ అయితేనా అని వాళ్ళ నాన్న చెప్తాడు, మీ తాతయ్య అయితేనా, మీ మేనమామ అయితేనా వేస్ట్ ఫెలోస్ అని ఏదేదో చెప్తా ఉంటాం. పిల్లలకి మనుషుల పట్ల విలువలు నేర్పిస్తున్నామా, ఆ విలువలు తగ్గించేస్తే వారికి ఉంటున్నామా అంటే మనల్ని మనం ప్రశ్నించుకొని. అందుకే పిల్లల్ని ఎలా పెంచాలో, దేవుళ్ళు ఎలా ఎదగాలో, ఏ విషయాల్లో మనకి జ్ఞానం అనేది ఉండదు. ఆ జ్ఞానం కోసం ఎవరి మీద ఆధారపడాలి? జ్ఞానానికి ఆధారమైనటువంటి యేసు ప్రభు మీద ఆధారపడితే యెషయా 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, అది తెలివిని ఆలోచన బలముని పుట్టించేటువంటి ఆత్మ మన మీద నిలుచునని రాస్తుంది. ఈ రోజు మనం ఏం చేస్తే తిరిగి అదే పంట తప్పకుండా కోస్తాం. తాతకు పెట్టిన చిప్ ఎక్కడుంటదంట, తలాపడిన ఉండదంట. ఒక తండ్రి మంచిగా చదువుకుంటూ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ నాన్ని పల్లెటూరు నుంచి పట్టణానికి తీసుకెళ్ళిపోయాడు. ఇక బాగా తగ్గుతూ ఉంటారు కదా ముసలోళ్ళు, ఏదైనా జబ్బు చేసినప్పుడు చికా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలుసు, కావాలని ఎవరు చేయరు. ఆ విధంగా ఊరికి తగ్గొస్తా ఉంటే ఏం చేసిందంట ఆ భార్య, ఇగో మీ నాన్నగారిని వేరే రూమ్ లో పెట్టండి, హాల్లో పడుకోబెడితే అందరూ వచ్చినప్పుడు చూస్తూ ఉంటే గలీజ్గా ఉంటా ఉందంటే సరే అని చెప్పి వేరే రూమ్ లో పడుకోబెట్టారంట. పడుకోబెడితే ఆయనకి ఇచ్చే ప్లేటు వేరే, ఆయన గ్లాసు వేరే, ఆయన దుప్పట్లు వేరే, అన్ని వేరే చేశారు. ఈ బాబుకి అర్థమైంది కదా, ఈ బాబు పోయి వాళ్ళ తాతయ్య గ్లాస్ లో వాటర్ తాగుతా ఉంటే ముసలోడు తాగిన గ్లాస్ నువ్వు తాగుతావేరా, తాగొద్దు. ఒకవేళ వాళ్ళ తాతయ్య ప్రేమగా, పిల్లలకి ఏం తెలియదు కదా, అది గలీజు, ఆయనకి జబ్బు వచ్చిందని ఏం తెలియదుగా, వాళ్ళ తాతయ్య నోట్లో ముద్ద పెడుతుంటే ఇంకోసారి ఆ రూమ్ లోకి వెళ్ళావనుకో ఇట్లా చెప్తా వస్తే ఒక రోజు 6 నెలల సంవత్సరం గడిచిపోయింది. ఆ ముసలాన్ని కూడా చనిపోయినాక ఆయన పడుకున్న మంచం, ఆ గ్లాస్ అయ్యంత పడేస్తా ఉంటారు. ఈ బాబు 9 ఏళ్ళ బాబు వెళ్ళి ఆ గ్లాసు, అదేంటిది ఆ ప్లేటు, ఆ పక్క బట్టలు తెచ్చి దాచి పెడతానంట. వీళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు, ఎందుకు రా పిచ్చా నువ్వు, ఎందుకు నీకు అంటే ఇవి నాకు కావాలి నాన్న అంటే, నీకెందుకంటే రేపు నీకు కూడా నేను ఇందులోనే పెట్టాలిగా నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు పిల్లలు చెడ్డవాళ్ళు అవుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళని కన్న వాళ్ళే తప్ప ఇంకొకరు కానే కాదు. నువ్వు ఏ రకంగా పెంచితే, నువ్వు ఎట్లా జీవిస్తే నిన్ను చూసి వాళ్ళు అట్లనే జీవిస్తారండి, ఇంకొక విధమే ఉండదు. నువ్వు ఎట్లా జీవిస్తావో, నువ్వు ఎట్లా మాట్లాడతావో దానిని చూసి వాళ్ళది తప్పకుండా నేర్చుకుంటారు. హల్లెలూయా. ఒక క్రమం ఉండాలి, మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. సినిమాలో చూపిస్తారు తెలుసా, భార్య భర్తలు గొడవ పెట్టుకుందాం అనుకున్నారు అనుకో ఏం చేస్తారు, పిల్లల్ని బెడ్రూమ్ లోకి వెళ్ళండి నాన్న అంటారు. సినిమాలో మంచి అయితే తీసుకోగానే ఇంకా చెడైతే బాగా తీసుకుంటా ఉంటాం. చెప్పిన ఇక చూసే దృష్టి ఖరాబ్ అయిపోయింది కాబట్టి సినిమాలు చూసే ఖరాబ్ అయిపోతుర్రు అంటే అవునే కదా. సినిమా పాట విని ఒక అబ్బాయి చనిపోదామని వెళ్ళిందంట, ఆ డాన్స్ సినిమా ఉంటది కదా మీకు, అందులో ఉంటది ఏదో మంచి పదం ఉంటది అనమాట, నువ్వు ఎందుకు చావాలి, నీకు సత్తా ఉంది, నువ్వు ఏదైనా సాధించగలవు అనే మాట ఉందంట. ఆ మాట ఆ అబ్బాయి ట్రైన్ పట్టల మీద పడుకుంటే ఎక్కడి నుంచో వినపడుతుందంట, లేచి వెళ్ళి పెద్దోడైపోయింది. ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటా ఆయన. హల్లెలూయా. ఎందులో అయినా మంచి ఉంటది, ఒక కాయిన్ ఉందంటే బొమ్మ ఉంటది, బోర్స్ ఉంటది, అవునా కదా. నువ్వు ఏ దృష్టితో చూస్తే, ఏ ఆలోచనతో ఆలోచిస్తే అది నీకు అట్లనే కనపడుతుంది.
అవునే కదా. కాబట్టి మనం చూసే దృష్టి మార్చుకోవాలి, వినే వినికిడి మార్చుకోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట్లాడేది, కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తం కూడా కొత్తవైపోవాలి. నువ్వు ఇంతకుముందు కొంగేసుకునేదాన్ని కాదు, ఇప్పుడు వేసుకున్న మందిరానికి వస్తున్నావు అంటే అప్పుడేమో వేరే మందిరానికి వెళ్ళదని ఇప్పుడు ఈ మందిరానికి వస్తున్నావు. ఆ ఒక్క విషయంలో తేడా రావాల్సింది. నీ చూపులో రావాలి, నీ మాటలు రావాలి, నీ వినికిల్లో రావాలి, నువ్వు ప్రేమించే విధానంలో రావాలి. అన్నిట్లో ఏం కలగంట? మార్పు కలగడి. ఆ మార్పు కలగకపోతే మత్తయి సువార్తలో రాసింది, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరునా పెట్టబడి ఉంది, ఫలిస్తేనా సరే లేకపోతే నరికేస్తా, అగ్నిలో కాల్చేస్తానుంది. కాబట్టి మనం ఫలించాల్సిన సమయం వచ్చింది, క్రమంగా నడుచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కనుక చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ అధ్యాయం 16వ వచనం కనుక చూసినట్లయితే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. హల్లెలూయా. ఎట్లా మాట్లాడితే భక్తిహీనుల? కైగారు చెప్పిందిగా, భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి చేస్తారు. రక్తహీనత అంటే అస్సలు రక్తం లేదని కాదు, రక్తం ఉంటది కానీ సరిపడే అంత రక్తం ఉండదు కాబట్టి వాళ్ళు రక్తహీనత అంటారు. తీలేదా ఎవరు? 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. అందరు నా వైపే చూడాలి. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖులవై ఉండుము, అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అగుదరంట. భక్తిహీనులు ఏం చేస్తారు? వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే వాటి వల్ల ఉపయోగమే ఉండదు. అవి కూటికొచ్చేవి కావు, గుడ్డకొచ్చేవి కావు, కానీ అపవిత్రమైనవి. ఇంకో చోట రాసింది, పరిశుద్ధులకు అసలు అట్లా మాట్లాడడం అనేది తగినదే కాదంట. ఎప్పుడైతే ఎవరైతే యేసు ప్రభువే రక్షకుడు, ఈయనే సత్యవంతుడని ఈయన ఎవరైతే అంగీకరించి ఈ నామంలో తమ పాపాలని కడుక్కొని బాప్తిసం తీసుకుంటారో వీళ్ళు ఏమవుతారంట? గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏమవుతారు? నాకు దైవజనం చెప్పినట్లు నీతిమంతులు అవుతారు. మరి పరిశుద్ధులు ఎవరంటే ఎవరైతే పరిశుద్ధాత్మని అభిషేకం చేత పొందుకొని ఆ ఆత్మ యొక్క క్రమం ప్రకారం జీవిస్తారో వాళ్ళు ఏమవుతారంట? పరిశుద్ధులు అవుతారంట, సంపూర్ణతలోకి వస్తారన్నమాట. ఇప్పుడు మీకు ఏం తెలిసిందంటే సత్యమే తెలుస్తుంది. సత్యం తెలిస్తే ఆశీర్వదించబడలేం. హల్లెలూయా. సత్యం తెలిస్తే కొద్దో గొప్ప ఉండదు. అసలు చదవని వాడి స్కూల్కి పంపిస్తే ఏబీసీలు నేర్చుకుంటాడు, అవునా కదా. వాడిని అదే విధంగా క్రమంగా మంచిగా పంపిస్తూ మంచిగా పెంచి పోషిస్తే వాడు తప్పకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏదో మంచి స్థితికి వస్తాడు, అవునే కదా. ఇప్పుడు సత్యంలో ఉంటే దీవించబడలేం, సత్యం నుండి సర్వసత్యంలోనికి రాగలగాలి. ఆ సత్యంలోనే నిలిచిపోతే ఏ విధమైన దీవెనకి రావు, కానీ ఆ సత్యం నుంచి సర్వసత్యంలోకి వచ్చి ఇంకా ఏం చెప్తుంటే ఈ దేవుడు ఇంకా ఎలా ఉండమంటుంటే అపవిత్రమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారంట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు దేవుడు నమ్మినోళ్ళే కదా, అయినా సరే ఇట్లెందుకు చేస్తారు అట్లెందుకు చేస్తారు, వాళ్ళకి తెలియదా, వాక్యం వింటనే ఉండరు కదా, ఈ మాత్రం తెలియదా, ఇది తెలియదా, ఇది కామన్ సెన్సే కదా. హల్లెలూయా. అని ఉట్టి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంట. దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు ఏమైతారంట? భక్తిహీనులు అవుతారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం కనుక చూసినట్లయితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక చూసినట్లయితే, దేవుని యొక్క మాట ఏమాత్రం కూడా నిర్ధకం కాదు. ఆకాశం నుంచి వర్షం కింద పడ్డాక అది ఎట్లయితే మరలా తిరిగి పైకి వెళ్ళదో ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను కనపరుచుతున్నారు గాని హృదయం మాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నది. ఆత్మదేవుడు ఒకటే అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇందాక అయ్యగారు చెప్పారు, మీరు కొంతమంది హృదయపూర్వకంగా పాడతారు, కొంతమంది హృదయపూర్వకంగా పాడరు అని చెప్పింది కదా. ఆ మాట మేము ఎప్పుడో నిన్ననే సిద్ధపడతాం కదా వాక్యాలకి. ప్రభు ఈ ప్రజలతో ఒక మాట సెలవిస్తానంట. మీలో చాలా మంది ఏం చేస్తుర్రంట అంటే నోటి మాటతోనే దేవుని దగ్గరకు వస్తుండ్రంట. హల్లెలూయా. ఎట్లా వస్తుండ్రంట? నోటి మాటలతోనే నువ్వు అట్ల దేవా, నువ్వు ఇట్లనైనా, నువ్వు గొప్పవాడివి, నువ్వు అది నాయనా ఇది నేను అంటున్నావంట, కానీ హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉందంట. హల్లెలూయా. దేవుడికి ఏది ఇష్టమంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరని వాక్యాలు సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుడు గట్టిగా పాటలు పడి రాగం తీసి పాటలు పడి స్తోత్రం అని మళ్ళీ ఇంకేందంట, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు ఎవరు నేర్పారు? రాగానే ప్రార్థన చేయాలి, ఒక 3 పాటలు పాడుకోవాలి, లేచిన ఒక 2 ఆరాధన పాటలు, అవునే కదా. ఆ దైవజనులు ఒక పాట పాడతారు, హల్లెలూయా కొరకు చేతులు ఎత్తాలి, ఇదంతా ఒక ఎవరు నేర్పారు? మానవులు అనేటువంటి మేము మీకు ఒక పద్ధతి నేర్పినాం. ఆ పద్ధతి చేస్తేనే ఆయన్ని ఆరాధించినట్లు కాదు. ఏది ఆయన్ను ఆరాధించినట్లు? ఆయన స్తుతించినట్లు, ఆయన గణపరిచినట్లు అయితే మనస్ఫూర్తిగా మంచి మనసుతో, దేవా నేను పాపినయ్యా, నీ సన్నిధి కావడానికి కూడా నేను ఎంత మాత్రం కూడా యోగ్యులమా, మనం ఆయన పాపమేలేటటువంటి ఆయన దగ్గరికి మనం రాలేస్తామా? కీర్తనలో రాసింది, మీరు వచ్చి నా సన్నిధి తొగటకు మీకు ఎంత ధైర్యం అని ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మనం మార్చుకోకుండా, దేవుని మాటకి లోబడకుండా, దైవజనం చెప్పే మాటకి తిరుగుబాటు చేస్తూ అయినా సరే వస్తూ ఉంటాం కదా. వచ్చే వాళ్ళని మనం ఏమనం కదా,
అలాంటి వాళ్ళతో దేవుడు ఏమంటుండు అంటే, మీరు అట్లా వచ్చి ఈ ప్లేస్ ఉందే ఆయన ఆవరణం పెట్టుకున్నమే, దానిని తొక్కడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారంటుండు, రాసుంది వాక్యంలో. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఇంకో చోట రాసుంటది, అన్నిట్లో యథార్థంగానే ఉన్నారు కానీ వారి హృదయం మొత్తం తప్పిపోయిందని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది బయలుదేరితే చివరికి వచ్చేవరకు ఎంతమంది పోయారు? 2 మాత్రమే పోయారు పాలు తెల్ల ప్రవహించే దేశానికి. ఎందుకు మరి వాళ్ళిద్దరు మాత్రమే పోయారు ఒక మంచి దేశానికి అంటే, వాళ్ళంట ఎల్లప్పుడూ హృదయాలోచనలలో తప్పిపోయే వాళ్ళంట. మంచి పైకి ఇప్పుడు నా హృదయంలోని పాపం ఆలోచిస్తున్న విషయం మీకు ఎవరికైనా అర్థమైద్దా? అది నన్ను గమనిస్తున్న నా అంతరేంద్రియాన్ని పరిశోధిస్తున్న దేవుడికి తప్ప ఇంకెవరికైనా తెలుస్తుందా? ఈ రోజు నువ్వు మాటల్లో బాగుంటే, చూపుల్లో బాగుంటే, వినికిల్లో బాగుంటే, అన్నిట్లో నువ్వు క్రమంగా ఉంటే నువ్వు హృదయాలోచన తప్పిపోతున్నావు కావచ్చు. ఇక్కడ ఆరాధన చేస్తున్నా కానీ నీ మనసు ఎక్కడో సంచరిస్తుంది కావచ్చు. అందుకే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటా ఉంటారు టీచర్లు కొన్నిసార్లు క్లాసుల్లో. హల్లెలూయా. గమనించండి, ఎందుకు దేవుడిని ఒకవేళ మాట సెలవిస్తే ఆ మాట నీ పట్ల నెరవేర్చబడడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, నువ్వు పెదవులతో గణపరుస్తున్నావు కానీ హృదయపూర్వకంగా ఆయన ఏం చేయట్లేదంట, గణపరచలేకపోతున్నావు. ఆ విషయంలో ఆయన దుఃఖపడతాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి వారమైనాం. హల్లెలూయా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కనుక చూసినట్లయితే, రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కనుక చూసినట్లయితే దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నటువంటి మాట. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. ఇలా చాలా మందికి కొన్ని భయాలు ఉన్నాయంట. ఈ పని అవుతుందో కాదు, ఇది ఇట్లయితుందో ఎట్లయితుందో, మరి మా ఆయన మారతాడో మారడో, లేకపోతే నా స్థలం నాకు వస్తుందో రాదో, మా భూమి మాకు వస్తుందో రాదో, అవునే కదా, లేకపోతే నా కొడుకులకు ఉద్యోగాలు వస్తాయో రావో, మా ఆయనకి జబ్బు తగ్గిద్దో తగ్గదో, రకరకాల భయాలతో మీరు ఉన్నారంట. మీ హృదయాలు ఉన్నాయంట. ఆడపిల్లకి పెళ్ళి ఎట్లా చేయాలనో ఏమో, ఏమి సంపాదించలేదు కదా అని రకరకాల భయాలతో మీరు చాలా మంది భయపడతా ఉన్నారంట. మీకు విషయం తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకుము అని రాసుంది. ఎందుకంటే మనం రోజు భయపడతామని తెలిసినటువంటి ప్రభు అనుదినము మనల్ని ధైర్యపరుస్తూ భయపడకండి, మీ హృదయాల్ని కలవరపడనీకండి. ఏదన్నా ఇట్లా అయింది అని తెలవగానే కలవరపడిపోతా ఉంటారంట మీలో చాలా మంది. ఆ పిల్లలు ఎక్కువ ఫోన్ మాట్లాడితే కలవరమే, తప్పు చేస్తుండ్రేమో అనే కలవరం, అవునే కదా. వాళ్ళు గేమ్స్ ఆడుతుంటే పాపాన్ని చూస్తుండ్రేమో అనే కలవరం, అవునే కదా. ఒకవేళ మాట వినకుండా బయటికి వెళ్ళొస్తే ఎక్కడికి పోయి వస్తుండ్రే అనే కలవరం. మనమే కనుక వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే, రక్షించాలంటే మనం రక్షించలేస్తామా? మన ముందు మనం చెప్పినట్లే ఉండి మనం వెళ్ళాక తప్పు చేయని నమ్మకం ఉంది. ఎల్లప్పుడూ మనం వాళ్ళతో అయితే ఉండలేస్తామా? 24/7 మనం వాళ్ళ తోడుంటామా? కానీ నువ్వు ఉన్నా లేకున్నా నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే నీ భారం అంతా కూడా ప్రభు మీదనే వేయాలి. హల్లెలూయా. మన స్వబుద్ధిని ఎంత మాత్రం కూడా ఆధారం చేసుకోవద్దు. మన స్వబుద్ధిని ఎంత మాత్రం ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి మన పిల్లల్ని ఆయన చేతిలో పెడితే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దేవుడు ఏం కలగజేస్తారంట, వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క, వాళ్ళ హాస్టల్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వాళ్ళ హృదయంలో మాత్రం మేము దేవుడిని నమ్మినాం, పాపం చేయకూడదు, పాపం చూడకూడదు, ఆ చెడ్డ ఫ్రెండ్స్ తో తిరగకూడదు అనేటువంటి ఒక భయం వాళ్ళ హృదయాల్లో దేవుడు ఏం చేస్తారంట, పెడతారంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అతను నా కుమారి అక్కడ, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను. మీరు దేవుడికి చాలా చెప్తారంట, దేవా నువ్వు ఇట్లా చేయనైనా, ఇక కొంతమంది ఇక్కడనే పర్మనెంట్ కావాలనైనా, వేరే ఊరు మేము పోలేనైనా, మేము ఆడ బ్రతకలేనైనా, ఇక్కడంతా తెలిసిన ఊరు, ఇక్కడనే ప్లీజ్ ప్రభా ఈ ఊర్లోనే ఉండాలనైనా అని కొంతమంది మీరే చెప్తాను, నేను వేరేదేం చెప్పట్లే. ఇక కొంతమంది అయితే దేవా ఈ అప్పు ఉంది, ఈ అప్పు నుంచి తొందరగా విడుదల ప్రభా, వడ్డీ కట్టలేకపోతున్నాం నాయన, అవునే కదా, ఈ ఇల్లు పాలే ప్రభా, మంచి ఇల్లు ఈ ప్రభా అని కొంతమంది, ఈ అనారోగ్యం తీసే ప్రభా అని కొంతమంది, ఇది పోయిద్దో పోదో ఇట్లనే ఉంటుందా ఏంది, ఇప్పటికే 10,000 ఖర్చు పెట్టినాం ఇంకా తగ్గట్లేదు, ఏం జరుగుతుందో మా ఇంట్లో అర్థం కావట్లేదు, మాకెవరైనా గాలి ఊదిర్రా ధూళి ఊదిర్రా. హల్లెలూయా. రకరకాల సందేహాలు, రకరకాల భయాలతో మీరు కొంతమంది ఉన్నారంట. మీ అందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరు ఊదలే, ఎవరు మీ ఇంటికి ఏది తోలలేదు, కానీ మీ హృదయాల్లో ఉన్న భయాన్ని కనుక తీసి పక్కన పెడితే, భయపడ్డం వల్ల ఉరి వచ్చినని రాసుంది బైబిల్లో. నువ్వు ఏదైతే వస్తుందని చెప్పి భయపడతావో అదే నీ మీదికి వచ్చును అని రాసుంది. హల్లెలూయా. నిజంగానే మాకెవరైనా చేతబడి చేసిరేమో నువ్వు భయపడితే, నిజంగా నువ్వు అనుకున్న ఆలోచన ప్రకారం అదంతా కీడే సంభవిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా అది నష్టాన్ని కలుగజేస్తుంది. నాకెవరు ఏం దేవుడు చెప్తుండు కదా, మీకెవరు అలాంటివి ఏమీ చేయలేదు, దేవుడే ఉన్నాడు, మనుషులంతా శ్రమలు రాకుండా ఉంటాయా? మానవ జీవితంలో శ్రమలు రావని చెప్పలే బైబిల్. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను నేను ఈ లోకాన్ని జయించాను కనుక నేను మీకు తోడై ఉన్నా. జయించిన వాడే మనకు తోడుంటే మనం కూడా ఏం చేస్తాం? జయిస్తాం కదా. అంతేగాని మీరు నన్ను నమ్ముకున్నాక మొత్తం పూలబాటే అని చెప్పలే దేవుడు ఎక్కడ. మీరు నన్ను నమ్ముకున్నాక నీకు మనశ్శాంతినిస్తా, తృప్తినిస్తా. సమస్యలు ఏదైనా వస్తే ఆ సమస్యని ఎలా అధిగమించాలో నేను మీకు
జ్ఞానం ఇస్తా అన్నాడు తప్ప యేసుప్రేమనంత సమస్యలు వస్తాయి, చిక్కులు వస్తాయి, చికాకులు వస్తాయి అంటే మానవులం కాబట్టి ఏవైనా వస్తూ ఉంటాయి. అపవాది శోధిస్తూ ఉంటది, అవునా కదా. ఏదైనా శ్రమ నీకు వచ్చిందంటే తెలుసా, ఒక శ్రమ వెనుక ఒక మేలు దాచిపెడతారు ఈ దేవుడు. ఈ రోజు నీకు ఏదైనా శ్రమ కలుగుతుంది, నష్టపోతున్నావు, నీ డబ్బంతా ఖర్చు అయిపోతుంది అంటే దాని వెనుక ఒక మంచి ఆశీర్వాదం ఉందని నువ్వు నమ్మగలగాలి.